హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమంది చేరుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. ఎర్లీ మార్నింగ్ స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. గదులన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఇంటి ముందు కూడా ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత కిందకి వెళ్ళి పూజ కోసం పువ్వులు కూడా కోసుకొని తెచ్చుకున్నాను. మా వారు ఈలోపు ఓటు వేసి వచ్చేసారు. ఈరోజు ఎలక్షన్స్ కదా, తొందరగా ఎర్లీ మార్నింగ్ అయితే ఖాళీగా ఉంటుందని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఓటు వేసి వచ్చేసారు. తర్వాత నేను ఈరోజు టిఫిన్ వచ్చేసి వర్ణకు ఉప్మా చేస్తున్నాను. ఒక ఫ్రై చేసి పక్కన పెట్టేసి పోపు ఫ్రై చేసి వాటర్ వేసి మరిగిస్తున్నాను. అలానే ఒక పక్క సోడిజావ కూడా కాచేసాను. సోడిజావలో ఈరోజు ఓట్స్ వేసి కాసాను. ఓట్స్ వేసినా కూడా సోడిజావ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను. అలానే బట్టలు అవి కూడా నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసుకొని టిఫిన్స్ అది అయిపోయిన తర్వాత గిన్నెలు అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అక్కడ సర్దేసుకున్నాను. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఓటు వేయడం కోసం. అందుకు వెళ్ళేటప్పుడే గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకొని వెళ్తే ఇల్లు నీట్గా ఉంటుంది. మనకు వచ్చిన వెంటనే పని కూడా ఉండదు కదా. అన్నీ అక్కడ సర్దుకొని ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయలుదేరాము. దారిలో మా వదిన వాళ్ళకి స్నాక్స్ ఏమైనా తీసుకుందామని బేకరీ దగ్గర ఆగి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. అమ్మ వడియాలు పెడుతుంది. ఈ వడియాలకి మంచి స్టోరీ ఉంది ఫ్రెండ్స్. నిన్న అమ్మ వడియాలు పెట్టిందంటే పిండి వడియాలు. అవి ఏమైనాయి అంటే వర్షం వచ్చేసి అస్సలు ఆరలేదు. అవి మళ్ళీ ఈరోజు తీసి ఇలా జంతికలు వడియాల కింద, చిన్న వడియాల కింద కొన్ని ఇలా వేసి ఆరబెట్టింది. ఇవి ఎలా వస్తాయో చూడాలి. ఈరోజు ఎండ బాగానే ఉంది, కానీ అప్పటికప్పుడు వాతావరణం చేంజ్ అయిపోతుంది కదా, అందుకు చెప్పలేము. ఇంకా ఓటు వేయడానికి అక్కడ చాలా జనం ఉన్నారు. అందుకని నేను మా వదినని చూసి వద్దామని చెప్పి కోటిపల్లి వెళ్తున్నాము. ఈరోజు ఎలక్షన్స్ వల్ల షాపులన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. ఏమైనా మిక్చర్ అది తీసుకుందామని ఇక్కడ స్వీట్ షాప్ దగ్గర ఆగితే బయటికి షట్టర్ వేసేసి ఉన్నా కొంచెం తీసింది. మాతో పాటు ఇంకొకరు షట్టర్ పైకెత్తి చూస్తే లోపల ఓపెనింగ్ ఉంది. ఇంకా అక్కడ మిర్చి తీసుకొని మళ్ళీ కోటిపల్లికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దగ్గరికి వచ్చేసాము. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు కూర్చొని కోటిపల్లి వెళ్ళామంటే గోదావరి చూడడానికి వెళ్ళాలనిపిస్తుంది కదా. గోదావరి దగ్గరికి వెళ్ళాము. అలా చల్ల గాలి చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా అలా కొంతసేపు గోదావరి దగ్గర కూర్చొని ఫొటోస్ అవి తీసుకొని అలా చల్లగా ఉందని చెప్పి కొంతసేపు కూర్చున్నాము. ఎండ ఉన్నా కానీ రావి చెట్టు ఉండడం వల్ల చల్లగా ఉంది. కొంతసేపు అలా అటు ఇటు తిరిగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మేము భోజనాలు అది చేయలేదు, అందుకని అమ్మ ఫోన్ చేస్తే ఇంకా హడావుడిగా బయలుదేరాము. దారిలోనే మా కుందరు అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఒక 5 minutes అలా ఉన్నామంతే. ఇంటికైతే వచ్చేసాము. ఓటింగ్ దగ్గర అస్సలు ఖాళీ లేదు. మా అమ్మ వాళ్ళు కుక్కని అయితే పెంచుకుంటున్నారు. పొట్టి దాని పేరు. మంచిగా బాల్తో భలే ఆడుతుంది. మా రాము బాగా ఆడిపిస్తున్నాడు దాన్ని. అందుకని సరదాగా అనిపించింది అని వీడియో తీశాను. ఈరోజు అమ్మ వచ్చేసి పప్పు, మామిడికాయ, బంగాళదుంప కర్రీ, అలానే కొత్త ఒకే పచ్చడి, అప్పడాలు వేపింది. ఇంకిద్దరం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాము. ఆ తర్వాత ఓటు వేయడానికి వెళ్తున్నాను. నేను ఒక్కదాన్ని వెళ్ళడం అంటే నాకు కొంచెం భయంగా అనిపించింది. అందుకే అమ్మని తీసుకొని వెళ్తున్నాను. నాతో పాటు మళ్ళీ మా శివాని, మా వదిని కలిసి వస్తున్నారు. ఇంకా ఓటింగ్ దగ్గరికి వచ్చాము. జనం చూడండి ఎంతమంది ఉన్నారో. లైన్ ఫుల్గా ఉంది. నాకైతే ఓటు వేయడానికి ఒక 2 hours లైన్లో నుంచున్నాను. ఇంకా టైం పట్టేస్తుందని చెప్తే ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఉంటే కొంచెం రికమెండేషన్ ద్వారా అలా వెనక నుంచి అయితే పంపించారు. ఇంకా ఫైనల్గా ఓటు అయితే వేసేసాను. ఇది నాకు సెకండ్ టైం ఓటు. నేను ఫస్ట్ టైం ఒక ఓటు వేసాను, ఇది రెండోసారి. ఈరోజు ఇంకా ఎక్కువగా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఓటు వేసారా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం